ఫైనలీ ల్యాంబోర్గినీ హురాకాన్ వెహికల్ని మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు లాంచ్ దిస్ కార్. నేను వెహికల్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ ఇవ్వడం జరిగింది. సీరియస్లీ ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కంప్లీట్గా డిజిటల్గా ఉంటుందండి. ఇక్కడ ఆర్పిఎం మీటర్ ఇవ్వడం జరిగింది. స్పీడోమీటర్ ఇక్కడ కింద ఇచ్చారు. అండ్ అలాగే చూడొచ్చు మీరు 5000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. అండ్ క్లాక్ కానీ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద డిజిటల్. వావ్, చాలా బాగుంది. వావ్, క్యా బాత్ హై. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది ఎగ్జాస్ట్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. హలో ఫ్రెండ్స్, వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు నేను మీకోసం ద ల్యాంబోర్గినీ హురాకాన్ మోడల్ని మీకు డీటెయిల్ వాక్ అరౌండ్ చూపించబోతున్నాను అండ్ మా ఇంప్రెషన్స్ షేర్ చేయబోతున్నాను. అండ్ ఇన్ని రోజు మనం వీడియోస్ చేయలేదండి, డ్యూ టు నా హెల్త్ కొంచెం బాగాలేదు. అట్ ద సేమ్ టైం లాక్డౌన్ కూడా ఉండడం వల్ల వీడియోస్ రాలేదు. అగైన్ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. స్టిల్ ఐఎమ్ నాట్ వెల్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. బట్ కొంచెం స్లోగా వీడియోస్ వస్తూ ఉంటాయి కమింగ్ ఫార్వర్డ్. బేర్ విత్ అస్. అండ్ అలాగే చూస్తుండండి, మంచి మంచి వీడియోస్ తీసుకొస్తుంటాను. సో దిస్ ఈస్ ద yellow కలర్ ల్యాంబోర్గినీ హురాకాన్ మోడల్. మనం డీటెయిల్ వాక్ అరౌండ్ చూద్దాము. అండ్ వీఆర్ రివ్యూయింగ్ దిస్ కార్ అండర్ ద రూఫ్ ఆఫ్ SK కార్ లాంచ్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద best and also the largest sports and luxurious exotic cars showroom in India itself. And in Telangana this is one of the only sports cars showroom is available. So ikkada meer reach out avvochu. And this car is also for sale. meer details okavela kavalante tappakunda SK car launch website ni check out cheyandi. So inkenduku kalsam, I am very excited. Let's start the walk around. So friends, this is Lamborghini Huracan model. And first of all manam keys guరించి మాట్లాడుకుందాము. Look at the keys, ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మనకి అన్లాక్ అండ్ అలాగే బూట్ ఓపెన్ అండ్ అలాగే లాక్ ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ల్యాంబోర్గినీ వచ్చేసి ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ల్యాంబోర్గినీకి సంబంధించిన బ్రాండింగ్ కూడా ఇటువైపు ఇచ్చారు. దిస్ ఇస్ సంథింగ్ యూనిక్ అండ్ చూడడానికి కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది కీ. సో ఇప్పుడు మనం ఫ్రంట్ లుక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్లో మీరు చూసుకోవచ్చు, దిస్ ఇస్ ద స్పోర్ట్స్ కార్, ట్రాక్ కార్ ఇది. సో ఆల్వేస్ ట్రాక్ కార్స్ అనేది చాలా వరకు లోగా ఉంటాయి. అండ్ లెంత్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఈ కార్ వచ్చేసి 4.5 మీటర్స్ లెంత్ ఉంటుంది. అండ్ హైట్ గురించి మాట్లాడుకుంటే నాట్ ఈవెన్ 2 మీటర్స్, 1.9 మీటర్స్ ఉంటుందండి. 2 మీటర్స్ కూడా హైట్ ఉండదు, అండర్స్టాండ్. సో దాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ద స్పోర్ట్స్ కార్స్. అండ్ ఆ విధంగా అనేది డిజైన్ చేయబడుతుంది. మోర్ ఆర్ లెస్ చూసుకుంటే ఏరోడైనమిక్గా ప్రతి ఒక్క స్పోర్ట్స్ కార్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే, లుక్ ఎట్ ద హెడ్ ల్యాంప్ సెక్షన్. ఇక్కడ మనకి కంప్లీట్లీ LED యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్స్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది చాలా వరకు ఐ క్యాచ్ చేయండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటెడ్ కార్స్ కూడా యూత్కి ఈ ల్యాంబోర్గినీకి సంబంధించిన స్పోర్ట్స్ కార్స్. దట్ హురాకాన్ మోడల్ చాలా బాగుంటుంది. ఇందులో అవెంటాడార్ అని కూడా ఒక మోడల్ ఉంది, రీసెంట్గా ప్రభాస్ గారు పర్చేస్ చేశారు. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ మోడల్. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ అ ల్యాంబోర్గినీ హురాకాన్లో బేస్ మోడల్ ఇది. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అండ్ అలాగే మనం కింద చూసుకుంటే ఇక్కడ ఎయిర్ ఇంటెక్స్కి సంబంధించి ప్రాపర్ ఎయిర్ ఇంటెక్స్, బికాస్ కార్ హై స్పీడ్స్లో క్రూజ్ అవుతున్నప్పుడు టెక్నికల్గా సైంటిఫికల్గా చూసుకున్నా కూడా కార్ హై స్పీడ్స్లో వెళ్ళాలి కాబట్టి, సో ఆ విధంగా ఏరోడైనమిక్ షేప్స్తో స్పోర్ట్స్ కార్స్ అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ కార్ వచ్చేసి మనకి రియర్ వీల్ డ్రైవ్, ఇంజిన్ వచ్చేసి మనకి రియర్ సైడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఒక ఎయిర్ ఇంటేక్కి సంబంధించి గ్రిల్ అనేది ఇచ్చారు. చూడ్డానికి కూడా బాగుంది. అండ్ దిస్ ఈజ్ అ ప్రాపర్ ఎయిర్ ఇంటేక్. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఇచ్చారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 4 పార్కింగ్ సెన్సర్స్ ఇచ్చారు. అండ్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి చూసుకుంటే ఎయిర్ ఇంటేక్ కోసం కైండ్ ఆఫ్ అన్ ఎయిర్ ఇంటేక్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. దో ఇంజన్ ఇక్కడ లేకపోయినా కూడా, బట్ ద డిజైన్ ఈజ్ మేడ్ ఇన్ సచ్ అ వే. సేమ్ మనకి ఇది ఇక్కడ కూడా అదే దట్ సార్ట్ ఆఫ్ అ గ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ లుక్స్. ల్యాంబోర్గినీ బ్రాండింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు, యూ కెన్ సీ దిస్. అండ్ ద కట్స్ అండ్ ద క్రీజెస్ మీరు ఇక్కడ చూడొచ్చు, షార్ప్ కట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. చూడడానికి కూడా చాలా రిచ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ స్పోర్టియస్ట్ కార్స్ ఇన్ ద వరల్డ్లో దిస్ ల్యాంబోర్గినీ హురాకాన్ ఈజ్ ఆల్సో కౌంటింగ్ అండి. సో ఫ్రంట్ మనం ఇక్కడ హుడ్ ఓపెన్ చేయాలంటే లోపల ఉందండి మనకి యాక్సెస్ చేయడానికి. సో అక్కడ మనకు ఒక కీ ఇచ్చారు. అండ్ మనకి స్పేస్, బూట్ స్పేస్ అంటాం కదా, బూట్ స్పేస్ బ్యాక్ సైడ్ ఉండదు మనకి, ఇందులో ఫ్రంట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 230 లీటర్ యొక్క బూట్ స్పేస్ అయితే ఇక్కడ ఇచ్చారు. లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది, 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, దిస్ మచ్ ఆఫ్ అ స్పేస్ ఉంది. అండ్ హైడ్రాలిక్ స్ట్రట్స్ ఇచ్చారు. దిస్ నో ఇన్సులేషన్ ఈజ్ నీడెడ్ బికాజ్ ఇక్కడ ఇంజన్ కూడా ఉండదు కాబట్టి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ లుక్స్ అండ్ ఆల్సో ద స్టోరేజ్ స్పేస్ ఆఫ్ ల్యాంబోర్గినీ హురాకాన్.
ఇప్పుడు మనం సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుందాం. సైడ్ లుక్స్ చూస్తే సీరియస్లీ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కార్. సో మీరు చూడొచ్చు సైడ్లో కార్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి. ఓన్లీ 2 మీటర్స్ హైట్ కూడా ఉండదండి. హైట్లో చూసుకుంటే 1.9 మిల్లీమీటర్స్గా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ వీల్స్ గురించి మాట్లాడుకుందాం. లుక్ ఎట్ ద వీల్ డిజైన్, చూడడానికి చాలా బాగుంది. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ యూనిక్. ల్యాంబోర్గినీ కార్స్లో మనకి ఈ సార్ట్ ఆఫ్ డిజైన్ అనేది అలాయ్ వీల్స్లో వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. బ్రేక్ క్యాలిపర్స్ గ్రీన్ కలర్లో పెయింట్ చేశారు. ల్యాంబోర్గినీ ఉంది. అండ్ అలాగే 4 వీల్స్ పైన కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. పెరిలీ టైర్స్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం టైర్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు 245/30 వచ్చేసి మనకి R20 వీల్ సైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వైడర్ టైర్స్ సీరియస్లీ లాంగ్ డ్రైవ్లో వెళ్తున్నప్పుడు, హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు హైవేలో సీరియస్గా చాలా మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది బికాస్ ఆఫ్ ద వైడర్ టైర్స్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్ ఆఫ్ దిస్ ORVM సీరియస్లీ చాలా వరకు ఎంత క్రేజీగా డిజైన్ చేశారు. యూ కెన్ లుక్ ఎట్ దిస్. అండ్ దిస్ ప్యానల్ యాక్చువల్లీ కనెక్టెడ్ టు హియర్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఇస్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ద గ్లాస్ ఏరియా ఈజ్ ఆల్సో మేడ్ ఆఫ్ అ ప్రాపర్ స్టైలింగ్ ఇన్ డిజైన్. చూడ్డానికి కూడా చాలా వరకు ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఇట్ అపీల్స్ ఎ లాట్. ఫస్ట్ టైం చూడంగానే యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ డిజైన్. ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే డోర్ హ్యాండిల్ కూడా కంప్లీట్లీ బాడీ ఇన్ కలర్ ఇచ్చారు. అండ్ ల్యాంబోర్గినీలో మనకి కంప్లీట్గా 14 కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కలర్ విచ్ వీఆర్ రివ్యూయింగ్. అండ్ మనం డోర్ హ్యాండిల్ అనేది ఈ విధంగా ఓపెన్ చేయాలి. యూ కెన్ సీ దిస్. ఇలా ప్రెస్ చేస్తే దెన్ వీ కెన్ పుల్ అవుట్. ఐ విల్ షో యూ ఎనీవేస్ వన్స్ ఐ గెట్ ఇన్ సైడ్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ లుక్ ఎట్ దిస్. దిస్ ఈజ్ ఆల్సో ఎయిర్ ఇంటేక్ టైప్. ఇక్కడ కూడా మనకి ఇచ్చారు. బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ అ డమ్మీ. నో, ఇట్స్ నాట్ ద డమ్మీ వన్. దిస్ ఈస్ ద ప్రాపర్ ఎయిర్ ఇంటేక్ థింగ్. ఎందుకంటే టైర్స్ హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు టైర్ రియల్ టైమ్స్లో కూడా కూల్ అవ్వడానికి ఈ విధంగా అనేది మనకి డిజైన్ అనేది ఇక్కడ ఇస్తారు. సో దట్ రియల్ టైంలో, ఎందుకంటే హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు కార్ టైర్స్ అనేది హీట్ అవుతాయి కాబట్టి హీట్ ఎక్కువైతే కార్ టైర్స్ అనేది బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ ఆల్ స్పోర్ట్స్ కార్స్ వచ్చేసి సైంటిఫికలీ అండ్ టెక్నికలీ ఈ విధంగా డిజైన్ చేస్తూ ఉంటారు. సో డిజైన్ అయితే మనకి ఈ విధంగా ఉందండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే దిస్ ఇస్ ద పెట్రోల్ యూనిట్. ఇక్కడ మనకి పెట్రోల్కి సంబంధించి లిడ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ డిజైన్ కూడా చూడొచ్చు మీరు. ఇది కూడా చాలా వరకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఆన్ ద రూఫ్ మనకి ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా ప్లెయిన్గా ఉంచారు. ఇక్కడ కూడా కొంచెం కట్స్ అండ్ క్రీజెస్ ఇవ్వడం జరిగింది. హవెవర్ మనకి ఇక్కడ చూసుకుంటే పైన సన్ రూఫ్ కానీ ఇవ్వలేదు ఈ వేరియంట్లో. సో లెట్స్ టాక్ అబౌట్ ద రియర్ సైడ్. సేమ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి సేమ్ సార్ట్ ఆఫ్ అలాయ్ వీల్ డిజైన్. అలాగే మనకి ల్యాంబోర్గినీకి సంబంధించిన గ్రీన్ ఇన్ కలర్లో బ్రేక్ క్యాలిపర్స్. అండ్ రేర్ సైడ్ కూడా ఆల్ 4 నేను మీకు చెప్పినట్టు 4 వీల్స్కి మనకి డిస్క్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అగైన్ పెరిలీ టైర్స్. మనం టైర్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే లుక్ ఎట్ ద టైర్ సైజ్ హియర్. 305/30 R20తో వస్తుంది. సో వీల్ సైజ్ ఇస్ సేమ్ బట్ ద టైర్ సైజ్ ఇస్ డిఫరెంట్. మనకి రేర్ సైడ్ చూసుకుంటే ఇంకా వైడర్ టైర్ ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్లీ ద డ్రైవింగ్ విల్ బీ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రేర్ లుక్స్ గురించి చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ మచ్ ఇన్ అట్రాక్టివ్ అండ్ ఆల్సో పీపుల్ హూ లవ్ స్పోర్ట్ కార్స్ ఆల్వేస్ మనకి స్పాయిలర్ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ప్రాపర్ స్పాయిలర్ ఇచ్చారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ ఫంక్షనబుల్ థింగ్ బికాస్ ఏరోడైనమిక్ షేప్లో వస్తుంది. వెన్ కార్ ఈస్ క్రూజింగ్ ఆన్ హైయర్ స్పీడ్ మనకి ఈ విధంగా ఎయిర్ ఫ్లోట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంజన్ కూడా కూల్ అవుతుంది. అండ్ ఆల్సో ద స్పాయిలర్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే సేమ్ మనకి కార్బన్ ఫైబర్ క్యూస్ లైక్ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ల్యాంబోర్గినీ ఇక్కడ మనకి బ్రాండింగ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ గ్రిల్ సార్ట్ మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా వరకు స్పోర్టీ ఎలిమెంట్స్ని మనకి ఇక్కడ యాడ్ చేస్తుంది. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటువైపు టెయిల్ ల్యాంప్ డిజైన్ మీరు చూడొచ్చు. ఇది కూడా ఇంటిగ్రేటెడ్ లాగా కనిపిస్తుంది మనకి కంప్లీట్ ప్యానెల్లో. చూడడానికి ఇది కూడా బాగుంది. అండ్ మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇచ్చారు. హవెవర్ మనకి ఈ కార్లో రివర్స్ పార్కింగ్ కెమెరా అవైలబుల్గా లేదు. బికాజ్ యూఆర్ పేయింగ్ సచ్ ఎ హ్యూజ్ ప్రీమియం. ఒక రివర్స్ పార్కింగ్ కెమెరా షుడ్ బి దేర్ బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ దిస్ వేరియంట్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రాపర్ ఎగ్జాస్ట్ పైప్స్. లుక్ ఎట్ ద డిజైన్. సీరియస్లీ చాలా బాగున్నాయి. ఇటువైపు 2 పైప్స్ మనకి, ఇటువైపు 2 ఎగ్జాస్ట్ పైప్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ డిఫ్యూజర్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ ప్యానెల్ మనకి సింగిల్ యూనిట్ ప్యానెల్గా ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద డిఫరెంట్ ప్యానెల్ అగైన్. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ లేఅవుట్ మొత్తం మనకి ఇంకో ప్యానెల్లో ఇచ్చారు. కానీ చూడడానికి మాత్రం ఓవరాల్గా లేఅవుట్ అనేది చాలా సూపర్గా ఉంది ల్యాంబోర్గినీకి సంబంధించి. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్ అండి. అండ్ ఫైనలీ ఇప్పుడు మనం ఇంజన్ గురించి మాట్లాడుకుందాం, విచ్ ఈస్ ద యాక్చువల్లీ టాపిక్ ఆఫ్ దిస్ కార్. ఇక్కడ మనకి ఇంజన్ ఉంటుందండి. లుక్ ఎట్ దిస్. అండ్ ఇంజన్ కవర్ కూడా మీరు ఇక్కడ పైన చూడొచ్చు. కంప్లీట్గా మ్యాట్ ఫినిషింగ్తో బ్లాక్ కలర్లో ఇచ్చారు.
అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ 5.2 లీటర్ ఇంజన్ అండ్ ఇందులో మనకి V10 వస్తుందండి. V10 అంటే సిలిండర్స్ వచ్చేసి V షేప్లో అరేంజ్ చేసి ఉంటాయి అండ్ 10 సిలిండర్స్ ఇందులో అవైలబుల్గా ఉంటాయి. పవర్ ఫిగర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 570 బ్రేక్ హార్స్ పవర్ అండ్ అలాగే 560 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ మనకు లభిస్తుంది. జస్ట్ ఇమాజిన్ that much of a power and also that much of a pulling peak torque మనకి సీరియస్లీ హైవేస్లో మాత్రమే ఈ కార్ని మనం డ్రైవ్ చేయొచ్చు. ఇండియన్ కండిషన్స్ రెగ్యులర్ రోడ్స్లో మాత్రం సీరియస్లీ యూ కెనాట్ డ్రైవ్ దిస్ కార్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్స్టీరియర్ అండి. నౌ లెట్స్ గెట్ ఇన్ ద ఇన్సైడ్ ద ఇంటీరియర్ ఆఫ్ Lamborghini Huracan. ఐఎమ్ సీరియస్లీ ఎక్సైటెడ్. ఐ హోప్ యూ ఆల్సో ఇఫ్ యూ రియలీ లైక్ ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి బికాస్ ఐల్ గెట్ దీస్ కార్స్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూస్ ఫర్ షూర్ ఇన్ రెగ్యులర్ టర్మ్స్. ఇప్పుడు మనము ఓపెన్ చేద్దాము. సో లుక్ ఎట్ దిస్, కంప్లీట్గా వైడ్, ఆల్మోస్ట్ మనకి 90 degrees ఓపెన్ అవుతుంది. సార్ట్ ఆఫ్ 75 degrees వరకు ఓపెన్ అయిపోతుందండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లైట్ కూడా ఇస్తున్నారు. అండ్ నా మనం డోర్ గురించి మాట్లాడుకుందాం. లుక్ ఎట్ ద డోర్ మొత్తం లెదర్ ట్రీట్మెంట్ అండి, కంప్లీట్లీ బ్లాక్ కలర్ ఇచ్చారు. సీరియస్లీ చాలా వరకు ప్రీమియంగా రిచ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సాఫ్ట్ మెటీరియల్స్ యూజ్ చేశారు. ఈ స్టిచ్చింగ్ ఏదైతే లైన్ ఉందో వైట్ కలర్ కొంచెం స్పోర్టీనెస్ని యాడ్ చేస్తుంది. డోర్ పాకెట్స్ ఆర్ డీసెంట్ ఎనఫ్. ఒక 1/2 liter బాటిల్ పెట్టుకోవచ్చు, నాట్ ఈవెన్ 1 liter బాటిల్. అండ్ డోర్ హ్యాండిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ద ట్రీట్మెంట్ ఇస్ రియల్లీ నైస్ ఎనఫ్. మనకి గ్రే టోన్లో ఇస్తున్నారు. సేమ్ డోర్ హ్యాండిల్ డిజైన్ కూడా చూడవచ్చు మీరు, చాలా వరకు డిఫరెంట్గా డిజైన్ చేశారు. డోర్ లాక్ అండ్ ఇక్కడ చూసుకుంటే అన్లాక్ ఫీచర్స్ అనేది డోర్ పైన ఇవ్వడం జరిగింది. వీ గాట్ ద స్పీకర్ రైట్ దర్. సీరియస్లీ అమేజింగ్గా ఉంటుంది ఈ కార్లో. మనకి ఆడియో సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే సో నా ఐఎమ్ ఇన్సైడ్ ద Lamborghini Huracan. సో నా ఇక్కడ చూసుకుంటే స్కఫ్ ప్లేట్ Huracan మనకి సంబంధించి ఇక్కడ బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్సైడ్ రావడానికి నాకు అంత డిఫికల్ట్ అయితే అనిపించలేదండి. మోస్ట్ ఆఫ్ ద కార్స్ చూసుకుంటే లోపలికి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది స్పోర్ట్స్ కార్స్లో. బట్ ఇక్కడ డోర్ వైడ్గా ఓపెన్గా ఉంది అండ్ ఈజీగా వచ్చేసాను నేను. ఐ డి నాట్ ఫీల్ దట్ మచ్ ఆఫ్ డిఫికల్టీ టు గెట్ ఇన్సైడ్. సో ఇది ఒకటి మంచి థింగ్ అనిపించింది నాకు. సో లెట్ ద కీస్ కీప్ aside and we'll talk about it. మీరు ఇక్కడ చూడొచ్చు. Now this is the steering. I'm very happy holding the Lamborghini steering for the first time, feeling excited. Lamborghini brand right here. ఇక్కడ మీరు చూసుకుంటే 3-spoke స్టీరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే రెడ్ కలర్గా యాక్సెంట్స్ ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. హెడ్ ల్యాంప్కి సంబంధించిన హై బీమ్ ఫీచర్ అనేది ఇక్కడ ఇచ్చారు. దిస్ ఇస్ సంథింగ్ అన్యూజువల్. ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ అదర్ కార్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే లుక్ ఎట్ దిస్ కీస్, చాలా వరకు బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద లైట్స్ అండి. ఇక్కడ మీకు సింబల్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా, ఇక్కడ మీరు చూడొచ్చు. సో దిస్ ఇస్ ద లైటింగ్ సిస్టమ్ అండ్ చూడడానికి కూడా ఇవి చాలా డిఫరెంట్గా ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు, చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ద ఏసీ వెంట్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. దీని డిజైన్ కూడా ఆల్మోస్ట్ మనకి బయట కార్ ఏ టైప్ అయితే షేప్ ఉంటుందో ఆల్మోస్ట్ మనకి ఆ టైప్లో ఇక్కడ కట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్సైడ్ కార్లో కూడా అదే టైప్ ఆఫ్ డిజైన్ మనకి కంటిన్యూ చేశారు. అండ్ కంప్లీట్గా మనం లేఅవుట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సింగిల్ టోన్ మనకు వస్తుంది. కంప్లీట్గా బ్లాక్ కలర్ అనేది ఇవ్వడం జరిగిందండి, అప్పర్ డాష్ బోర్డ్ కానీ లోవర్ డాష్ బోర్డ్ కానీ. అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాలిటీ లుక్ అట్ దిస్, కంప్లీట్గా సాఫ్ట్ మెటీరియల్స్ యూస్ చేశారు. ఇట్స్ లుకింగ్ వెరీ రిచ్, చాలా వరకు చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి 2 ఏసీ వెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు మధ్యలో. సో ఫ్రెండ్స్, టు హ్యావ్ అ బెటర్ విజువల్ ఫర్ యూ, ఇటువైపు నుంచి మనం చూద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు సెంటర్ కాన్సోల్ పైన ఎవ్రీథింగ్ ఈజ్ లేడ్ అవుట్ అండి. ఇన్ఫ్యాక్ట్ దిస్ సెంటర్ కాన్సోల్ కంప్లీట్లీ మనకి కో ప్యాసింజర్ని డ్రైవర్ని సపరేట్ చేసేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు దీస్ కీస్, లైక్ నేను ఇందాక అక్కడ చూపించాను కదా. లుక్ ఎట్ ద కీస్ డిజైన్, సీరియస్లీ చాలా వరకు డిఫరెంట్గా ఉంది. ఐ లైక్ దిస్ డిజైన్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్. ఈఎస్సీకి సంబంధించి బూట్ ఓపెన్ మనం ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ ఫర్ ద హ్యాజర్డ్ లైటింగ్స్. లుక్ ఎట్ దిస్ హౌ దే ఆర్ బ్లింకింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పార్కింగ్కి సంబంధించిన ఫీచర్, ఆటోమేటిక్ పార్క్ అసిస్ట్. ఇక్కడ చూసుకుంటే మనకి ఆటో హోల్డ్కి సంబంధించి ఆన్ అండ్ ఆఫ్ ఫీచర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద కంట్రోల్స్ ఫర్ ద డ్యూయల్ జోన్ ఆటోమేటిక్. లైక్ ఇక్కడ మనకి డ్యూయల్ జోన్ డ్రైవర్ కూడా ఏసీ కంట్రోల్ చేసుకోవచ్చు యాజ్ పర్ హీస్ కండిషన్స్, హీస్ రిక్వైర్మెంట్. అండ్ ఆల్సో కో ప్యాసింజర్ కెన్ అడ్జస్ట్ ద టెంపరేచర్. సో కీస్ అనేది ఇక్కడ లేఅవుట్ చేశారు. అండ్ దిస్ ఈస్ సంథింగ్ అ డయల్. లైక్ ఐ ఆల్వేస్ సే దట్ ఫిజికల్ డయల్స్ లుక్స్ రియలీ నైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫ్లెక్సిబిలిటీ, చాలా బాగుంటాయి ఫిజికల్ కీస్. అండ్ ఇక్కడ వైపు చూసుకుంటే నావిగేషన్, మెన్యూ, టెలిఫోన్, ఇన్ఫర్మేషన్, బ్యాక్ అండ్ ఆల్ లైక్ రెగ్యులర్ ఫీచర్స్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. రేడియో, మీడియా అండ్ అగైన్ మనకి ట్రాక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇక్కడ ఇచ్చారు. ఆన్ అండ్ ఆఫ్ అనేది ఇక్కడ చేయొచ్చు. ద ఓన్లీ థింగ్ ఇస్ వాట్ ఐఎమ్ మిస్సింగ్ ఇస్ ఇక్కడ మనకి చూసుకుంటే ఒక డిస్ప్లే అనేది అవైలబుల్గా లేదండి. ఇప్పుడున్న కార్స్లో, బేసిక్ కార్స్లో కూడా ఒక మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 7 inches ఇస్తున్నారు, బట్ ఈ కార్లో లేదు.
మేబీ ఐ థింక్ ఇప్పుడు లేటెస్ట్కి వచ్చే ల్యాంబోర్గినీలో ఉండొచ్చు, ఐ డోంట్ థింక్ సో, బికాస్ ఎంత ప్రీమియం పే చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుందని అనుకుంటున్నాను. బట్ ఈ మోడల్లో అయితే అవైలబుల్గా లేదు. కానీ చిన్న ఒక డిస్ప్లే ఇందులో ఇవ్వడం జరిగింది. లుక్ ఎట్ దిస్, ఇక్కడ ల్యాంబోర్గినీ అని వస్తుంది. సో వాట్ ఎవర్ యూ డూ ఇక్కడ మనకు కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ స్మాల్ సైజ్లో అయితే చాలా వరకు చిన్నగా ఉంది. అండ్ నేను మీకు చెప్పినట్టు ఈ థ్రెడింగ్ చూసారు కదా లోపల, ఇది సేమ్ టైం స్పోర్టీగా కనిపిస్తుంది. అండ్ దిస్ థ్రెడింగ్ yellow కలర్ మ్యాచెస్ విత్ ద కార్ కలర్. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ అ రెడ్ కలర్ దెన్ దేర్ విల్ బి అ రెడ్ కలర్ స్టిచ్చింగ్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం గ్రీన్ కలర్ ఉంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ స్టిచ్చింగ్ ఉంటుంది. సో దట్స్ హౌ ఇంటీరియర్ ఈజ్ యాక్చువల్లీ మ్యాచింగ్ విత్ ద కలర్ ఆఫ్ ద కార్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అగైన్ ల్యాంబోర్గినీకి సంబంధించిన బ్రాండింగ్ మనకి ఇన్సైడ్ కూడా ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద కార్స్లో చూసుకుంటే మనకి లోపల బ్రాండింగ్ అనేది ఉండదండి, ఇదర్ మనకి స్టీరింగ్ పైన ఉంటుంది లేదా బయట కార్ పైన ఉంటుంది. కానీ ఇక్కడ ల్యాంబోర్గినీ అని మనకి ఇన్సైడ్ కూడా ఇచ్చారు. స్టోరేజ్ స్పేసెస్ గురించి మాట్లాడుకుందాము. లుక్ ఎట్ ద స్టోరేజ్ స్పేస్, సీరియస్లీ చాలా వరకు చిన్నగా ఉందండి. చూడొచ్చు మీరు, చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇందులో మనకి DVD ప్లేయర్ కూడా ఇవ్వడం జరిగింది, CD ప్లేయర్ యాక్సెస్ కూడా ఉంది. కనెక్టివిటీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో బ్లూటూత్ అండ్ అలాగే ఆక్స్ ఫీచర్స్ ఉన్నాయి, సో దట్ యువర్ మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ క్యాన్ బీ కనెక్టెడ్. బట్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే యూ డోంట్ హ్యావ్ ఇన్ దిస్ కార్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దిస్ ఈస్ ద ట్రీట్మెంట్, అల్యూమినియం సాట్ సిల్వర్ ట్రైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ మచ్ ఇన్ ప్రీమియం అండ్ రిచ్, క్వాలిటీ వైజ్ కూడా చాలా వరకు ఎక్సలెంట్గా ఉంది. అండ్ లుక్ ఎట్ దిస్, ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. కీలెస్ అలా మనకి ఫిజికల్కి అవైలబుల్గా ఉండదు, మనకు పుష్ స్టార్ట్ బటన్ ఇందులో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి రెడ్ కలర్ యాక్సెంట్స్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ అటెన్షన్ టు డీటెయిల్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. రివర్స్ మనం పైనకి పుల్ చేసేయాలి, ఇక్కడ ఈ విధంగా పుల్ చేస్తే రివర్స్. పార్కింగ్ ఇది యాక్చువల్లీ 7 స్పీడ్ గేర్ బాక్స్ ఆటోమేటిక్. అండ్ పార్కింగ్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ మచ్ ఇన్ సింపుల్. చాలా వరకు ఇక్కడ మనకి కాంప్లికేటెడ్గా ఏం లేవు, ఫీచర్స్ అయితే చాలా వరకు నార్మల్గా ఉన్నాయి. The whole thing is all about this car is the performance, which is actually మనకి rear side engine లో ఉంది, which I already showed you. And అలాగే one more storage space మనం ఇక్కడ చూసుకుంటే you can see armrest కింద we have a storage space, but it is not a storage space. Look at the storage space, ఇందులో మనకి అసలు storage space అనేదే లేదు, but this is how it is. సో దెన్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది, ఇక్కడ కూడా థ్రెడింగ్ అనేది ఇచ్చారు. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద సీట్ కంఫర్ట్. సీట్ కంఫర్ట్ సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ అమేజింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్ట్స్ అని చెప్పాలండి. ఫెరారీలో కూడా మనం కూర్చున్నాము, పార్షేలో కూడా కూర్చున్నాము, దే ఆర్ ఆల్సో గుడ్. బట్ వెన్ ఐ సిట్ ఇన్ దిస్ కార్ లోపలికి రావడానికి నాకు అంత ఇబ్బంది అవ్వలేదు. వెన్ ఐ టాక్ అబౌట్ ద అదర్ కార్స్ ఆఫ్ పార్షే ఆర్ ఎల్స్ ఫెరారీ, కొంచెం లోపలికి రావడానికి నాకు ఇబ్బందిగా అనిపించింది, బికాస్ ఆల్మోస్ట్ ఇదే హైట్లో ఉంటాయి ఆ కార్స్ కూడా. బట్ ఈ కార్లో రావడానికి మాత్రం నాకు అంత ఇబ్బంది అనిపించలేదు, ఈజీగా గెట్ ఇన్ అయిపోయాను. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మనము చైర్ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడవచ్చు, ఇట్స్ ఆల్ ఎలక్ట్రికల్. సో ఆల్ ఎలక్ట్రికల్ సిస్టమ్, and there is no doubt about it, you will have a good amount and also excellent way of comfort levels ఉన్నాయి. Look at the seat, థాయ్ సపోర్ట్ ఈజ్ సీరియస్లీ ఎక్సలెంట్ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ yellow కలర్ ట్రీట్మెంట్ మనకి స్టిచ్చింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, వాట్ ఎవర్ ద కలర్ కార్ దట్ యూ టేక్, స్టిచ్చింగ్ మనకి ఆ విధంగా వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ పైన చూసుకుంటే మనకి ల్యాంబోర్గినీకి సంబంధించిన బ్రాండింగ్ అనేది ఇక్కడ హెడ్ రెస్ట్ పైన ఇచ్చారు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అ 2-seater కార్. అండ్ ఫ్రెండ్స్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు ప్లస్ అండ్ మైనస్ షిఫ్టర్ డిజైన్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా యూనిక్గా డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ మనకి మొత్తం కంప్లీట్గా స్పోర్టీగా డిజైన్ చేశారు కార్ని. సో ఫ్రెండ్స్ ఫైనలీ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ కార్, లైక్ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు లోపలికి వెళ్ళడానికైనా రావడానికైనా కూర్చోడానికి చాలా వరకు కంఫర్ట్గా ఉంది ఈ కార్. అండ్ సో ఫ్రెండ్స్ ఏ విధంగా అనిపించింది డీటెయిల్డ్ వాక్ అరౌండ్ ఆఫ్ ల్యాంబోర్గినీ హురాకెన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ అబౌట్ ద ఫీచర్స్ ఆఫ్ ద సేఫ్టీ. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి, యూ నేమ్ ద సేఫ్టీ ఫీచర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో అందుకే నేను దాని గురించి పెద్దగా స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, బికాస్ ఐ కీప్ గెటింగ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఇన్ తెలుగు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసినప్పుడు మీరు ఆల్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసుకోండి. ద మూమెంట్ నేను ఇలాంటి లేటెస్ట్ అప్లోడ్స్ చేసినప్పుడు తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ యూ కెన్ వాచ్ వెరీ ఫస్ట్. సో ఫ్రెండ్స్ నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.